హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ పంచతంత్ర కథలోని జిత్తులు మారి నక్క అనే ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఈ స్టోరీలో మెయిన్ కాకి జింక ఉండేది. కాకి జింక మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే వీళ్ళ స్నేహం చూసి అడవిలో ఉన్న మిగతా జంతువులందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు. వీరి స్నేహాన్ని చూసి, ఎవరి స్నేహాన్ని? కాకి జింక స్నేహాన్ని చూసి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇదే అడవిలో ఇంకో నక్క కూడా ఉండేది. ఆ నక్కకి ఈ జింక కాకి స్నేహం అంటే ఈ జింక కాకి స్నేహం అంటే నచ్చేది కాదు. ఎందుకంటే ఈ నక్కకి ఎప్పుడెప్పుడా జింకని తన మాంసంగా ఆహారంగా తీసుకోవాలని ఎప్పటి నుంచో చూస్తుంది జింకని. అయితే తెలివైన కాకి ఉండడం వల్ల తనకు జింకను ఆహారంగా తీసుకోవడం నక్కకి సాధ్యపడట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని ఎన్నో 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 ఎన్నోసార్లు జింకని ఆహారంగా తీసుకోవడానికి ట్రై చేస్తుంది, బట్ కుదరట్లేదు. అప్పుడు తెలివిగా నక్క జింక దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తావా అని చెప్పి జింకను వెళ్ళి అడుగుతుంది. దానికి జింక, అమాయకపు జింక, దాన్ని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఇదే విషయాన్ని తెలివిగా వెళ్ళి కాకి దగ్గర చెప్తుంది. కాకి మనకు పరిచయం లేని వ్యక్తుల్ని స్నేహితులుగా అంగీకరించడం అనేది అంత మంచిది కాదు అని చెప్పి జింకకు సలహా ఇస్తుంది. దీనికి జింక కాకితో ఇలా అంటుంది, మన ఇద్దరం కూడా ఫస్ట్లో ఎవరికి వారు పరిచయం లేదు కదా, కానీ మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అవ్వలేదా? నేను ఇప్పుడు ఎందుకు నక్కతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అని చెప్పి కాకి మీద కోపపడింది జింక. ఓకేనా ఫ్రెండ్? తర్వాత ఇలా కొన్ని రోజులు సాగుతుండడంతో ఒకరోజు జింకని ఫ్రెండ్ ఒక చోట దూరంగా ఒక పంట పొలాల్లో మంచిగా జొన్న పంట ఉంది, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి చక్కగా ఆరగించవచ్చు ఆహారాన్ని అని చెప్పి నక్క జింకతో చెప్తుంది. అప్పుడు జింక ఒక రైతు పొలంలోకి వెళ్ళి మేస్తుంది. అక్కడ ఒక రైతు ఉచ్చు పెడతాడు. ఆ ఉచ్చులో ఈ జింక చిక్కుకుపోతుంది. వెంటనే తన పక్కన ఉన్న ఫ్రెండ్ నక్కని దయచేసి ఈ ఉచ్చు తాళ్ళను తెంపుమని అడిగిద్ది. దానికి నక్క, అమ్మో నేను అంత బలమైన తాళ్ళను తెంపలేను అని చెప్పి అక్కడి నుంచి నిదానంగా జారుకుంటుంది. ఎమ్మటే కాకి ఎంతసేపు అయినా జింక కనపడట్లేదు. అలా వెతుక్కుంటూ వస్తూ ఉంటే జింక ఇక్కడ ఉచ్చులో చిక్కుబడింది. దీన్ని చూసి కాకి, ఒక ప్లాన్ వేద్దాం, నువ్వు చచ్చిపోయినట్టు అక్కడ కింద పడిపో, నేను వచ్చి నిన్ను పొడుచు తిన్నట్టుగా యాక్షన్ చేస్తాను, అప్పుడు రైతు కట్లు విప్పగానే నువ్వు ఇక్కడి నుంచి ఇద్దరం పరారైపోదాం అని చెప్పి కాకి చెప్తుంది. ఈ తెలివైన నక్క మాత్రం ఒక బండరాయి వెనకాల నించొని చూస్తుంది ఏం జరుగుతుందా. దీన్ని రైతు వస్తాడు, దీన్ని కొడతాడు, దీన్ని చంపేస్తాడు హ్యాపీగా, అప్పుడు నేను దీని మాంసం తినొచ్చని నక్క అనుకుంటుంది. అప్పుడు అక్కడ కాకి జింకను పొడుచు తిన్నట్టుగా యాక్షన్ చేస్తుంది. అప్పుడు ఇమీడియట్గా యాక్షన్ చేస్తుంది. రైతు వచ్చి కట్లెప్పగానే కాకి కావడంగానే జింక పరిగెత్తి పారిపోతుంది. దీనివల్ల మీకు ఏమర్థమైంది? మన లైఫ్లో ఎప్పుడు మనం పరిచయం లేని వ్యక్తులతో తొందరగా ఆచిచూచి స్నేహం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.